రెబల్ మైండ్ ఉన్నారు, ఎప్పుడు రెబలే ఉంటుంది. దీనికి అశోక్ మైండ్ Yeah. ఐక్యత లేక మేము ఏదైతే కోల్పోతున్నామో మరొకసారి మీ దాసులను ప్రేరేపించి జ్ఞాపకం చేశారు. అలాగే తండ్రి 13వ తేదీన ఏప్రిల్ మాసంలో ఎల్బీ స్టేడియంలోనైనా ఒక గొప్ప కార్యక్రమం దైవజనుల ఐక్యత నిమిత్తమై కార్యక్రమం జరగబోతుండగా అయ్యా గవర్నమెంట్ దృష్టిలో అయ్యా దైవజనులు అందరూ అయ్యా అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని వారు గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది క్రైస్తవులు, ఎంతోమంది దైవజనులు ఈ రాష్ట్రంలో అనేకులను మీరు లేపారు, అనేకులు మీరు సేవ చేస్తున్నారు, మీరు పరిచర్య జరిగిస్తున్నారు, అనేక మంది సంఘాలు కట్టారు, సంఘములను నడిపిస్తున్నారు. కానీ గవర్నమెంట్ ప్రభావం గుర్తించలేకపోయారు. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి వారు గుర్తించలాగున వారు ప్రభా క్రైస్తవుల పట్ల క్రైస్తవ ప్రాంతం ఇక్కడే గోదావరి పుట్టి పెరిగింది. మమ్మల్ని ఇక్కడే ఉంటారు. హైదరాబాద్లో పరిచయం చేసి ఇక్కడ కూడా పరిచయం చేస్తున్నాం. మనందరం లేచినట్లయితే ఒక ప్రార్థన చేసుకొని కార్యక్రమం Thank you, Jesus. Thank you, Father. Thank you. Azamna hasekete de mahanda kashike de usara. Araham diham zuro prakashe mate de manzir masukum asikete. Eleho zuro zanam zira prakatala raha. Eherehende hasekete de roho. Boli mahanzir prashina manzira praho surukum. Hallelujah. చూసిన ఏ కమ్యూనిటీలో మనం చూసినా మనల్ని మాత్రమే క్రైస్తవులు మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలుసా? అందరూ మాట్లాడే ఒక మాట ఏంటో తెలుసా? మీలో ఐక్యత లేదు, మీకు మీకే పడదు, మీరే కొట్టుకుంటారు. మేము ఆ డినామినేషన్ అంటాం, మేము ఈ డినామినేషన్ అంటాం, మేము అదంటాం, మేము ఇదంటామని మనకు ఐక్యత లేకపోవడం వల్ల నాయకులకి అది లోకానికి మనం ఏమైపోతున్నామంటే చులకనైపోతున్నాం. అందరూ ఇక్కడ దైవజనులు మరి ఈ మధ్యాహ్నమైన సమయంలో మిమ్మల్ని అందరినీ మరి ఈ విధంగా కలుసుకోవట నిజంగా అది దేవుని నామంలో అది ఎంతో మహిమ, అది ఎంతో దీవెనకరమై ఉంది. కాబట్టి ఇప్పుడు దాకా దైవజనులు చెప్పినట్లుగా ఈ యొక్క గోదావరి నదికి మేము రావటం మరి దేనికోసం మేము ఇక్కడికి వచ్చాము అన్న విషయంలో మేము ఇంకా చాలా విషయాలు మీకు చెప్తాం. కానీ దానికంటే ముందు ఈ యొక్క గోదావరి నది మరి ఇక్కడ చుట్టుపక్కల పెద్దపల్లి ఈ యొక్క మరి అనేక మంది ఈ ఫెలోషిప్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చిన ప్రతి దైవజనులకు మరి మీరు ప్రెసిడెంట్, సెక్రటరియట్ చాలా ఉన్నతమైన పోస్టులో మీరు ఉండి మరి ఇక్కడ కూడుకోవడం అనేది నిజముగా ఒక బలమైన ఆశీర్వాదకరానికి ఒక సూచన. ఎందుకంటే దైవజనులుగా మనం అందరం కూడుకుంటాం అనేది నిజముగా దేవుని చిత్తమైనది. ఎందుకంటే సంఘాల్లో మనము దైవజనులు అయినప్పుడు మనం అందరం మన సంఘ సభ్యులతో మరి మనం కూడుకుంటాం, అది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే సేవకులుగా
మనము ఒక్క దగ్గరికి చేర్చబడితే నిజముగా దేవుని యొక్క మహిమ ఇంకా అత్యధికముగా మరి దేవుని యొక్క కృప అత్యధికముగా విడుదలవుతుంది. మరి ఏప్రిల్ 13th మరి మీరు చూసినట్లుగా మీకు కొద్ది నిమిషాల్లో మీ దగ్గర పాంప్లెట్స్ రాబోతున్నాయి. ఏప్రిల్ 13th లాయన్ ఆఫ్ జూదా అనేటువంటి ఒక కాన్ఫరెన్స్, మరి పాస్టర్స్ ని మాత్రమే మేము ఎందుకు ఆహ్వానిస్తున్నాం, మరి పాస్టర్స్ ని మాత్రమే ఎందుకు ఆ యొక్క ఎగ్జిబిషన్లో చేయబోతున్నాం అనే విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను. కానీ అంతకంటే ముందు చిన్నగా, ఎందుకంటే ఆది యందు దేవుని వాక్యం ఉన్నది కాబట్టి కొద్ది నిమిషాలు, ఏదో పెద్ద ప్రసంగం నేను చేయను. ఎందుకంటే మనం అందరం దైవజనులమే, అందరూ కూడా ఎంతో మంది నాకంటే అనుభవజ్ఞానులు, అభిషక్తులు మరి ఇక్కడ ఉన్నారు. కాబట్టి పెద్దగా మనం ఏదో వాక్యంలో కాదు, కానీ ఒక చిన్న వాక్యంతో మనం చిన్నగా కొన్ని సత్యం తెలుసుకొని, మరి యూనిటీ కాన్ఫరెన్స్ ఎందుకు మనం అందరం ఎందుకు ఏకం కావాలనే ఒక చిన్న సత్యాన్ని తెలుసుకొని దాని తర్వాత ఈ మీటింగ్ యొక్క విశేషాలు మరి మనం తెలుసుకుందాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని 2 వాక్యములు చదువుకుందాం. మహాపరిషు shoulder. And there is a 2 persons. You are healed in Jesus' name.